గణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. రాశిఫలాలకు స్వాగతం. ఈరోజు 3వ తారీఖు సెప్టెంబర్ 2019 మంగళవారం. వికారీనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం. ఈరోజు శుక్ల పంచమి. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం కుజమాదశతో ప్రారంభమవుతుంది. ఈరోజు ముఖ్య తిథి ఋషి పంచమి. ఈరోజు రాహుకాలం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు. ఈరోజు పుట్టిన వాళ్లకు రాహు మిథున రాశిలో ఉన్నారు, సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు సింహరాశిలో ఉన్నారు, గురుడు వృశ్చిక రాశిలో ఉన్నారు, శనికేతువులు ధనుసు రాశిలో ఉన్నారు. ముందుగా మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. అక్షరాన్ని విషయానికి వస్తే లా లీ లో ఆ అనే అక్షరాలు మేషరాశి కింద వస్తాయి. వ్యాపార రంగాల వారికి మంచి రాణింపు ఉంటుంది. ప్రతి విషయంలో ముందడుగు వేస్తారు. ప్రభుత్వ రంగాల వారికి ఉన్నతాధికారులతో ప్రశంసిస్తారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు కలర్. మీరు శివారాధన చేయడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. అక్షరాన్ని విషయానికి వస్తే వా వి ఓ ఈ ఉ అనే అక్షరాలు వృషభ రాశి కింద వస్తాయి. ఈరోజు అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో లాభ నష్టాలు కనబడుతున్నాయి. శుభ చర్చలు చేస్తారు. బంధు నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు పసుపు కలర్. మీరు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభాలను పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పున్నవసు 1, 2, 3 పాదాలు. అక్షరాన్ని విషయానికి వస్తే కా కీ కో హు అనే అక్షరాలు మిథున రాశి కింద వస్తాయి. ఈరోజు స్పెక్యులేషన్ రంగాల వారికి అనుకూల సమయం. ఆర్థిక ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈరోజు రావాల్సిన బకాయిలు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కుటుంబంలో కొంచెం మనస్పర్ధాలు వస్తున్నాయి, జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు ఉదా రంగు. మీరు లక్ష్మి అష్టోదశ శతనామావళి పఠించడం వల్ల ఇంకా మంచి శుభాలను పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. అక్షర విషయానికి వస్తే డా డి డో హే హు అనే అక్షరాలు కర్కాటక రాశి కింద వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల వారికి అనుకూల సమయం. మీ ఆలోచనలు ఫలిస్తాయి. మాట చలాయంతో లబ్ధి పొందుతారు. వివాదాలన్నీ సద్దుమని అవుతాయి. అనవసరం ఖర్చులు చేసుకుంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు కలర్. మీరు లలిత సహస్రనామాలు పఠించడం వల్ల ఇంకా మంచి శుభాలను పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర ఫాల్గుని 1వ పాదం. అక్షరాన్ని విషయానికి వస్తే టా టీ టో టే మా మీ అనే అక్షరాలు సింహరాశి కింద వస్తాయి. ఈరోజు మిశ్రమ వాతావరణం కనబడుతుంది. సంతాన విషయంలో తప్పిదారో పట్టే అవకాశం ఉంది. ఆదాయం మించిన ఖర్చులు ఉన్నాయి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు బంగారం కలర్. మీరు ఇంకా మంచి శుభాలను పొందాలంటే కాలభైరవ అష్టకం పఠించడం వల్ల ఇంకా మంచి శుభాలను పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. అక్షరం విషయానికి వస్తే పా పీ పో షా అనే అక్షరాలు కన్యారాశి కింద వస్తాయి. రుణ అన్వేషణపై సమయం వృధా చేస్తారు. మాట పట్టింపులకు పోకుంటే మంచిది. ఆదాయానికి లోటు ఉండదు. దూర ప్రాంతాలు ప్రయాణం చేస్తారు. గృహ ఆలోచనలు సఫలీకృతమవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6, మీ అదృష్ట రంగు చిత్రవర్ణం. మీరు విష్ణు సహస్రనామావళి పఠించడం వల్ల ఇంకా మంచి శుభాలను పొందగలుగుతారు. జయ వినాయక మ్యారేజ్ బ్యూరో 100 రోజుల్లో మ్యారేజ్ చేయబడును. చేయని ఎడల మీ అపాయింట్మెంట్ ఫీజు రిటర్న్ ఇవ్వబడును. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ గీతా సురేంద్ర శర్మ గారు జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యాశాస్త్రం చెప్పబడును. పిల్లల పేర్లు, షాపుల పేర్లు, ఇంటి పేర్లు పెట్టబడును. పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, అన్ని రకాల జాతక సమస్యలకు పరిష్కారం చూపబడును. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి. సంప్రదించవలసిన సెల్ నంబర్ 7386777908 7729885864. అడ్రస్ గోకుల్ అపార్ట్మెంట్, రోడ్ నంబర్ 6, వెంకటేశ్వర కాలనీ, సరూర్ నగర్, హైదరాబాద్. తదుపరి తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. అక్షర విషయానికి వస్తే రా రీ రో తా తీ తో అనే అక్షరాలు తులారాశి కింద వస్తాయి. ఆర్థిక మాంద్యం ఉన్న మీ సౌకర్యాలు తగ్గవు. బంధుప్రీతి నిర్ణయాల వల్ల మార్పులు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. మిత్ర సంహారం, సంతానం వల్ల కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. భార్య వల్ల కొన్ని గృహంలో అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు కలర్. ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభాలను పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే నా నీ నో యా యు అనే అక్షరాలు వృశ్చిక రాశి కింద వస్తాయి. ఊహించని ఖర్చులు ఏర్పడతాయి. విమర్శలను తట్టుకొని ముందుకు సాగుతారు. సంతానంచే లబ్ధి పొందుతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూల సమయం.
పెట్టుబడుల విషయాలు సానుకూల ఫలితాలు ఉన్నాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు ఊదా కలర్. ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభాలను పొందగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. అక్షరాల విషయానికి వస్తే బా, బి, బో, యా, యు అనే అక్షరాలు ధనుసు రాశి కింద వస్తాయి. వాహనాల మరమ్మతులకై ధనం వ్యాయం చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త అవసరం. తోబుట్టులతో మాట పట్టింపు లేకుండా చూసుకోవాలి. గృహ వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు తెలుపు కలర్. సంకటనాశన గణేష్న స్తోత్రం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే జా, జీ, జో, గా, గి అనే అక్షరాలు మకర రాశి కింద వస్తాయి. భాగస్వామ్య నిర్ణయాలు ప్రతికూలిస్తాయి. కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది. శుభ చర్చలు సఫలీకృతం అవుతాయి. పెద్ద నిర్ణయాలు గౌరవిస్తారు. పట్టుదలతో కార్యసిద్ధిని చేయగలుగుతారు. ముఖ్య వ్యవహారాల్లో మాట పట్టింపు లేకుండా చూసుకుంటే మంచిది. మీ అదృష్ట సంఖ్య 6, మీ అదృష్ట రంగు ఊదా కలర్. మీరు ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే గు, గే, సా, సి, సో అనే అక్షరాలు కుంభరాశి కింద వస్తాయి. కీలక నిర్ణయాల్లో మార్పు చేసుకుంటారు. ధనం వ్యాయామం చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. సామరస్య ధోరణి వెలగాల్సిన అవసరం ఉన్నది. కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు కలర్. ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, రేవతి 4 పాదాలు, ఉత్తరాభద్ర 4 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే దా, ది, దో, షా అనే అక్షరాలు మీనరాశి కింద వస్తాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. బంధువుల అనారోగ్యం ఆందోళనకరంగా ఉంటుంది. రాజకీయ రంగాల వారికి అనుకూల సమయం. వృత్తిరీత్యా కొంచెం నష్టపడ్డ వాటికి అవే సర్దుకుంటాయి. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు కలర్. ఈరోజు మీరు శివారాధన చేయడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందగలుగుతారు. మంచి మాటలో భాగంగా మనకు మంచి విషయాన్ని తెలుసుకుందామండి. ఎవరైనా మన దగ్గరికి వచ్చి గొడవలు అట్లా పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు మన దగ్గరకు రాకుండా ఉండాలంటే, వాళ్ళ కోపం తగ్గాలన్నా, ఇంట్లో వాళ్ళకు కొంతమందికి అధికంగా కోపం ఉంటుంది. వాళ్ళ కోపం తగ్గాలంటే ఒక చిన్న రెమెడీ చెప్తాను, పాటించుకోండి. తప్పకుండా వాళ్ళ కోపం తగ్గిపోతుంది. వాళ్ళు కనబడ్డప్పుడల్లా వాళ్ళ దగ్గర ఓం మహిషాసురుని మర్దంతి చదవడం వల్ల వాళ్ళకు అవలీలగా కోపం తగ్గిపోతుంది. ఓం దుర్గాయ నమః, ఓం దుర్గాయ నమః. కోపం ఉన్నవాళ్ళు, కోపం చేసేవాళ్ళు ఈ మంత్రం చెప్పించడం వల్ల అతి త్వరగా వాళ్ళకు కోపం తగ్గి వాళ్ళు మనశ్శాంతిగా ఉంటారు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.